సంతలో నాకు మష్రూమ్స్ కనిపించాయి. నేను ఎప్పుడు సూపర్ మార్కెట్‌లో మష్రూమ్ గురించి వెతికినా నాకు అస్సలు దొరకవు. అమ్మ మొన్ననే అయిపోయినాయమ్మ మళ్ళీ తెప్పిస్తాలేండి అని అంటున్నారు. ఇంకా నాకు వాటి మీద ఇంట్రెస్ట్ పోతుంది. సో నేను ఇవాళ సడన్‌గా సంతలో చూసేసరికి మష్రూమ్స్ అవి వచ్చేసి మిల్కీ మష్రూమ్స్ అంట. నాకైతే భలే అనిపించేసి హాఫ్ కేజీ తీసుకుందాం అనుకున్నా. కానీ నాకెక్కడో డౌట్ కొడుతుంది. హాఫ్ కేజీ తీసుకొని నేనేం చేసుకోవాలి? అసలు మష్రూమ్స్ డైరెక్ట్‌గా చూడడమే ఫస్ట్ టైము. అలాంటిది కర్రీ నేను చేయగలుగుతానా అని ఒక డౌట్ వచ్చేసింది. ఇంకా వద్దు అనిపిస్తుంది, తీసుకోవాలనిపిస్తుంది. సో అందులో చాలా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఒక పావు కేజీ అయినా తీసుకోవాలనేసి తీసుకున్నానా. తీసుకొని వచ్చి ఎలా వండాలి అని సెర్చ్ చేద్దాం అనుకున్నాను యూట్యూబ్‌లో. కానీ వచ్చేసరికి పిల్లలకి తినిపించుకోవడం, తాపించుకోవడంలో బిజీ అయిపోయాను, చూడలేదు. ఇంకా మార్నింగే వీటిని చూసేసరికి వీటిని ఎలాగైనా వండుదామని అనుకుంటే వీటిని ఎలా క్లీన్ చేయాలి, ఎలా వండాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా నాకు వచ్చిన విధంగా, నాకు తెలిసిన విధంగా వండుదామనేసి ఇంకా ఉప్పు నీళ్ళల్లో మష్రూమ్స్ అయితే నీట్‌గా క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఎలా వండుతారో తెలుసుకోవడానికి నా దగ్గర పెద్ద టైం లేదు. ఎందుకంటే పిల్లల్ని దబదబా స్కూల్‌కి అయితే పంపించేసేయాలి. ఇంకా వాళ్ళకి బాక్సులు పెట్టాలి కదా, అందుకోసం అనేసి ఎట్లయినా ఒక 10 నిమిషాలు పట్టిద్ది వీడియో చూడడానికి. ఇక నేను అర్థం చేసుకోవడానికి ఇంకొక 10 నిమిషాలు. ఎందుకులే టైం వేస్ట్, చికెన్ కర్రీ ఎలా వండుతారో అలా వండేద్దాం అనేసి ఇంకా ఫిక్స్ అయిపోయి ఇంకా రంగంలోకి అయితే దిగానమాట. ఇవి చాలా నీట్‌గా ఉన్నాయి ఫ్రెండ్స్, మిల్కీ మష్రూమ్స్ అంట. సో చెప్పాను కదా ఇందాకే, నాటు మష్రూమ్స్ కొంచెం స్మెల్ అట్లా వస్తాయని అంటారు. మరి నేను ఎప్పుడూ చూడలేదు, తినలేదు కూడా. కానీ అసలు కర్రీ వండిన తర్వాత ఎంత బాగుందో తెలుసా. వెజిటేరియన్స్కి ఇదే చికెన్, మటన్ లాగా వీడు మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హాయిగా తింటారనమాట. ఇంతకీ మీరు ఎప్పుడైనా మష్రూమ్స్ తిన్నారా చెప్పండి. నేనైతే ఇంత మట్టుకి ఎప్పుడూ తినలేదు మష్రూమ్స్, ఇదే ఫస్ట్ టైం అనమాట. నా చేతులతో నేనే ప్రిపేర్ చేసుకొని తిన్నా, అదొక సాటిస్ఫాక్షన్. సో ఇక్కడైతే మంచిగా నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని కట్ చేసుకుంటున్నాను. కర్రీ ప్రాసెస్ అయితే నేను అంత మొత్తం తీయలేదు, ఎందుకంటే ఇంకా చికెన్ ఎలా వండుతారో అలానే వండాను. కానీ మసాలా అయితే స్కిప్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను అనమాట. చాలా బాగా వచ్చింది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా. మా సోనుగాడైతే చూడండి ఫ్రిడ్జ్ తీసి ఏయో వెతుకుతుంది. మా సోను ఇంతకుముందు ఎర్లీగా లేచి రెడీ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించేది, కానీ ఇప్పుడు 7:30, 8 దాకా పడుకుని అస్సలు లెగట్లేదు. సోను పాప లాంటి పిల్లల్ని పెంచాలంటే మనకి ఓపిక టన్నులు ఉండాలి. మొత్తానికైతే కర్రీ అయిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్ పంపించేసిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి మంచిగా కూర్చొని అయితే తింటున్నాను మష్రూమ్ కర్రీ. ముద్దకొక మష్రూమ్ పెట్టుకొని తింటుంటే ఆ మష్రూమ్స్ తింటుంటే కిచకిచా అంటున్నాయి, కానీ టేస్ట్ అయితే బాగుంది. అవును, ఇంతకీ వీడియో అంతా చూసారా? చూస్తే లైక్ చేశారా? అది కూడా కామెంట్ చేయండి.